ఓంకారము. హిందువులందరూ ప్రతి మంత్రమునకు ముందుగా ఉచ్చరించే ఓంకారం యొక్క విశిష్టత విలువను తెలుసుకుందాము. ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఒకే అక్షరంతో చెప్పబడిన పరబ్రహ్మ స్వరూపం ఓంకారము. ఓం అనే పదంలో 3 మాత్రలు కలవు. అకార, ఉకార, మకారములు. అకారము మేలుకొన్న స్థితికి సూచన. ఉకారము కలలు అనే స్థితికి సూచన. మకారము గాఢ నిద్ర స్థితికి సూచన. ఈ 3 స్థితులలో సాక్షిగా ఎల్లప్పుడూ ఉన్నది నేను అను స్ఫురణ. అట్లాగే ఆ, ఉ, మా అను శబ్దములకు ముందుగా తరువాత ఎల్లప్పుడూ ఉండేది నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దమే పరమాత్మ స్వరూపం. ఓంకారం పలికిన తరువాత నిశ్శబ్దంలో నిలిచి పరమాత్మను స్మరించాలి. నిశ్శబ్దంలో నిలవక తొందరపడకూడదు అని తెలియాలి. అందుకే ఓంకారం పలుకుతాము.